ఇంత మంచి మొగుడున్నప్పుడు మీ ఆఫీసర్ మీద ఎందుకు మోజుపడతానండి? ఇంట్లో బాధ్యతలు ఉన్నవాడు ఎవడో ఇలా తాగి ఇలాంటి వెధవని మీరెలా ఆఫీసులో పెట్టుకుంటారండి బాబు? ఏమోనండి, వీడు తాగితే మనిషి కాదు. పట్టుకోండి పట్టుకోండి. ఓకే ఓకే. స్టడీ స్టడీ, డోంట్ మూవ్. అరే స్టడీగా ఉండమంటే. అయ్యో ఏమైందండి? తాగొచ్చి ఆఫీసులో గోల్ చేస్తున్నాడు. ముందు పడుకోబెట్టండి. మేడం కూడా ఒక చెయ్యండి, సోఫాలో పడుకోబెడతాం. జాగ్రత్త జాగ్రత్త. స్టడీ స్టడీ, మెల్లగా. మీరు గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమి థ్యాంక్స్ అమ్మా. ఎవడన్నా ఇంట్లో తాగుతాడు లేదా ఫ్రెండ్స్ తో బయట తాగుతాడు. ఈయనేంటి ఆఫీస్కి వచ్చి తాగుతున్నాడు? సారీ అండి, ఎంత చెప్పినా కూడా ఆయన వినిపించుకోవటం లేదు. ఏం చేయమంటారు? ఇదేమీ మొదటిసారి కాదులేండి. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇలాగే చేశాడు. ఆఫీస్ బాయ్లతో పంపించాను. ఈసారి చాలా సీరియస్ అయింది. అందుకే నేను వచ్చాను మీతో మాట్లాడాలని. వావ్, ఈ తాగుబోతుడి పిల్లం ఎంత అందంగా ఉందేంటి! బా, వాటే సెక్సీ. ఆ తాగుబోతు ముండా కొడుకు దీన్ని ఏమీ పట్టించుకోవటం లేదు కాబట్టి పాపం పనస పండులాగా ఉంది. ఈమెకి సరైన వర్క్ దొరకటం లేదు. చూస్తుంటే ఆ బాపతలాగానే ఉంది. ఓసారి ట్రై చేసి చూద్దాం. చూడటానికి డీసెంట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నావు. ఇలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏం చేస్తామండి, నా కర్మ. పెళ్ళైన కొత్తలో బానే ఉండేవారు, ఈ మధ్య తాగడం అలవాటు చేసుకున్నారు. చూడండి, ఆయన తాగుతున్నాడు, ఇంటికి వస్తున్నాడు, అవన్నీ మీ పర్సనల్. కానీ ఉద్యోగం చేసే దగ్గర మాత్రం డీసెంట్ గా ఉండాలి. ఈవేళ నేను ఎందుకు వచ్చానో తెలుసా? చెప్పండి సార్. ఈ రోజు మీ ఆయనకి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈ నెలకు ఒక్క జీతమే వస్తుంది, తర్వాత పోస్టింగ్. సార్ అలా అంటే ఎలా సార్? ప్లీజ్ సార్, ఆయన జీతం మీదే బతుకుతున్నాం. మీరు సడన్ గా ఉద్యోగంలోంచి తీసేస్తే మేమేమైపోవాలి సార్? మీరేమవుతారో మాకు అనవసరం మేడం. మేము ఆఫీస్ పెట్టి పనిచేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళం. అలా తాగుబోతుల్ని పెంచి పోషించడానికి మేము లేము. ఇప్పటికే మా ఆఫీస్కున్న పేరంతా మీ ఆయన వల్ల పాడైపోయింది. అంతేకాదు, ఒకసారి మా ఆఫీసర్ వచ్చినప్పుడు కూడా తాగి ఉన్నాడు. దానివల్ల మా బ్రాంచ్కి ఎంత బ్యాడ్నేమో తెలుసా? సార్ ఫస్ట్ టైం సార్, నా మొహం చూసి క్షమించండి సార్. నీ మొహాన్ని చూడమని పర్మిషన్ ఇచ్చావు కాబట్టి నీ మొహాన్ని క్లియర్ గా చూస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావో తెలుసా? సూపర్ గా ఉన్నావు. నీ అందాన్ని మాటల్లో చెప్పలేననుకో, అంత బాగున్నావు. అలా అనకండి సార్, ప్లీజ్ సార్. సరే, మీ ఆయన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావా? అంటే ఏం లేదు, అతను ఎప్పుడు ఇంకా తాగి ఆఫీస్కి రాకూడదు. అది అసాధ్యం సార్. అలా మేము ఎంతో ట్రై చేశాం సార్. ఏం మాట్లాడుతున్నారు మేడం? అంటే మా ఆయన రోజు తాగొస్తాడు, మీరు మాత్రం నెలాఖరికి జీతం ఇచ్చేయండి అంటున్నారు, అంతేనా? అయ్యో అది కాదు సార్, ప్లీజ్ సార్. ఏంటి మేడం, అది కాదంటావు ఇది కాదంటావు?
అసలు ఏంటి మీ ఉద్దేశం? అసలు మీ ఆయన్ని ఆఫీస్ నుంచి ఇక్కడికి లాక్కు రావడానికి ఒక్క రోజు పనంతా పాడైంది. దానికి మీరేం చెప్తారు? ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం ఉందా? సార్ అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకోవాలా? అంటే ఎలా అర్థం చేసుకోను? అదే సార్. సరే, నీ ఫోన్ నెంబర్ చూస్తుంటే మందు కొట్టే లేడీలా కనిపిస్తుంది. కొంప తీసి వాడు దీనికి కూడా అలవాటు చేశాడా ఏమిటి? రింగ్ ఇస్తున్నాను, నా నెంబర్ నోట్ చేసుకో. నా పేరు ప్రకాష్, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. బాయ్. వన్స్ అగైన్, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. బాయ్. అయ్యో, సరిగ్గా పడుకోండి. వాడెవడే నన్ను తీసుకొచ్చింది? మీరు పడుకోండి. ఎవడాడా? ఎక్కడికి అబ్బా, వెళ్తాను? మీరు పడుకోండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? లేవండి, కాఫీ తాగుదురు. తెల్లారింది, లేవండి. లేవండి. ఇదిగోండి, కాఫీ తాగండి. మీరు భోజనం కూడా తినలేదు. రాత్రి నేను ఎక్కడున్నాను? అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇంకెవరు? మీ ఆఫీస్ వాళ్ళు. అంటే ఆఫీస్ వాళ్ళంటే నన్ను ఎవరు తీసుకొచ్చారు? మీ ఆఫీస్ వాళ్ళే తీసుకొచ్చారు. మా ఆఫీస్ వాళ్ళంటే ఆఫీస్ బాయ్లా? కాదు, ఏకంగా మీ ఆఫీసరే తీసుకొచ్చారు. మా ఆఫీసరా? అవును. నన్ను తీసుకొని మన ఇంటికి వచ్చాడా? అవునండి. వాడు నీ వంక చూశాడా? చూశాడు, వార్నింగ్ కూడా ఇచ్చాడు. చూడు, మా ఆఫీసర్ మామూలోడు కాదే. వాడి కన్ను ఏ అమ్మాయి మీద పడినా ఆ అమ్మాయి పైన అయిపోయినట్టే. నేను అసలే తాగి పడుకున్నాను. వాడితో ఏమన్నా అయిందా ఏంటి? చచా, అలా ఏం లేదండి. అవేం మాటలు? నేను అలాంటిదన్నా? నేను మీ భార్యనండి. కరెక్టేనే, నా భార్యవే. కానీ మొగుణ్ణి చూసిన కళ్ళతో రాజును చూస్తే ఒపీనియన్స్ అన్నీ మారిపోతాయి. ఆడికి నీకు మధ్య ఏం జరిగిందో చెప్పు. అయ్యయ్యో, ఏం జరగలేదండి. ఆయన ఇంకొక ఆయన కలిసి మిమ్మల్ని ఇంట్లో దిగబెట్టారు. ఆయన నేను కలిసి సోఫాలో పడుకోబెట్టామంతే. అంటే మీ ఇద్దరు కలిసి నన్ను సోఫాలో పడుకోబెట్టారా? అంటే అలా కాదండి. అంటే మా ఆఫీసర్ నువ్వు కలిసి పడుకోబెట్టారు. అంటే మీ ఇద్దరు చేతులు కలిసాయి కదా. కరెంట్ ఏమన్నా పాస్ అయిందా? చిచి, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఒక మొగుడుగా మీరు ఇలాగైనా మాట్లాడేది? ఆయన ఏమన్నారంటే, మీరు తాగేసి ఇలా చేస్తున్నందుకు ఇదే ఆఖరి జీతం అన్నారు. మీకు ఊస్టింగ్ ఇస్తా అంటున్నాడు. ఏంటి? ఊస్టింగ్ ఇస్తాడా? అంత మాట అన్నాడా వాడు? నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి. సరే, నేను పడుకొని నిద్రపోయాను. వాడు నిన్ను మంచినీళ్ళు అడిగి ఉంటాడు.
లేదండి, అడగలేదు. అనుకో. నువ్వు రండి లోపలికి, ఫ్రిడ్జ్లో వాటర్ ఇస్తాను అంటావు. వాడు రావటం బెడ్రూమ్లోకి వెళ్తాడు. నువ్వు వాడిని చూసిన యామోహంలో వాడు వ్యవహారం నడిపించుంటాడు. చిచి చిచి, అయ్యయ్యో రామ రామ, అలాంటిదేం జరగలేదండి. నేనెప్పుడైనా అలాంటి పనులు చేశానా? చేయలేదే. ఇవాళ నా క్యారెక్టర్ పాడైపోయిందని చేస్తావేమో, ఎవడు చెప్పగలడు? చిచి, మీరు అలా అనకండి. నా కంఠంలో ప్రాణం ఉండగా నేనెప్పుడు అలాంటి తప్పు చేయనండి. ఇదిగో, ఇలాంటి మాటలు చెప్పడానికి బాగుంటాయి, చేతల్లోకి వచ్చేసరికి దేని పని దాందే. ఏముంది, తాగినోడికి ఫుడ్ మీద ఏముంటది? అవును, మన ఇద్దరం కలిసి ఎన్నాళ్ళైంది? మీకు గుర్తులేదా? నాకు గుర్తులేదే. 2 వారాలైందండి. మరి 2 వారాల నుంచి పస్తులు ఉంచుతున్నావా? ఎలాగే? ఏంటి, 2 వారాల నుంచి పస్తులు ఉంచుతున్నావా? ఎలా ఉండగలనే? మీరసలు అడిగితే కదండి, మీకు అసలు ఆ ధ్యాసే లేదు. సరే, ఇప్పుడు నాకు ఆ ధ్యాస వచ్చింది. పద కలుద్దాం. రత్తాలు, ఏ మాటకు ఆ మాటేని. ఫుల్ మిల్స్ లాంటి నిన్న ఇంట్లో పెట్టుకొని కాఫీ టీలు తాగుతున్నాను చూడు, అది నా తప్పేనే. సారీ డార్లింగ్. పోన్లేండి. నా తప్పే అది. సారీ డార్లింగ్. వద్దండి, మందు వాసన వస్తుంది. అదే కదా, నీకు ఇష్టమని చెప్పి మ్యాన్సన్ హౌస్ తాగుతున్నానే. నాకు ఇష్టమని ఇప్పుడు చెప్పాను. అదే మ్యాన్సన్ హౌస్ అయితే కొంచెం బాగుంటుందని లేడీస్ కూడా కొంచెం ఎక్కువ ఇష్టపడతారు. చాలండి, దొరికారు. ఆ పని ఏదో కానివ్వండి. కితకితలు పెడుతున్నాయండి. అరే, నేనే వస్తా. రత్తాలు, ఎలా ఉంది వ్యవహారం? అబ్బా, ఎప్పుడు ఉండేదేగా, కొత్తగా ఏముంది? ఇంత మంచి మొగుడున్నప్పుడు మీ ఆఫీసర్ మీద ఎందుకు మోసపడతానండి? అనవసరంగా అనుమానిస్తున్నారు. నాకు అనుమానమే, ఎందుకంటే నువ్వు అందంగా ఉంటావు. నిన్ను చూస్తే ఎవడైనా పడిపోతాడు, పైగా పడగొట్టాలని చూస్తాడు. నువ్వు పడిపోతావు అని భయమే. మీరు అలాంటి భయాలు అసలు పెట్టుకోకండి. నేను మీ సొంతం. ఏవండి, మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఆ విషయం ఆలోచించారా? ఏ విషయమే? అదేమే ఉద్యోగం తీసిస్తా అన్నారు కదా. ఆలోచించానే, కాకపోతే దానికి నువ్వు సహకరించాలి. ఏం చేయాలి చెప్పండి. ఆడు నీ నెంబర్ తీసుకున్నాడు కదా? అవునండి, ఏదైనా సహాయం కావాలంటే ఫోన్ చేయమని చెప్పారు. అది ఇప్పుడు నువ్వు చేయక్కర్లేదు, వాడే చేస్తాడు. మీ ఆఫీసరు ఫోన్ చేస్తున్నారు. అదిగో, నేను చెప్పాను కదా, వాడే చేస్తాడు. వాడు పెద్ద మదపిచ్చిగాడే, అమ్మాయిని చూస్తే అస్సలు వదలడు. నువ్వు ఫోన్ ఎత్తకు. ఆ పక్కన పెట్టి అబ్బా, చూసావు కదా, మళ్ళీ చేస్తాడు చూడు. ఏమండి, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు.
నేను చెప్పాను కదా, ఇప్పుడు లిఫ్ట్ చేయి, కానీ నేను చెప్పిందే చెయ్యి. హలో. హలో. నేను మేడం, మీ ఆయన పనిచేసే ఆఫీసర్ని. చెప్పండి సార్. హౌ ఆర్ యూ? బాగున్నానండి, మీరు బాగున్నారా? చొక్కారావు లేడా? హలో మేడం, అదే మీ ఆయన లేడా అని అడుగుతున్నా. మాట్లాడలే. లేను లేను. లేరండి, ఏదో ఊరెళ్తా అన్నారు, మీకు చెప్పలేదా? నో 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 నో, నాకేం చెప్పలేదే. లీవ్ గాని తీసుకున్నాడా ఏంటి? అవును అవునండి, అవును. విజయవాడ వెళ్తున్నారు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఆయన ఎలాగో లేరండి. లేరా? చెప్పు చెప్పు. ఆయన లేరండి, విజయవాడ వెళ్ళారు. అవునా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఓహ్ రియల్లీ? అవునండి, అయితే మీరు ఖాళీయే కదా? నేను ఆల్రెడీ ఖాళీగానే ఉన్నాను. అసలు నేను ఫోన్ చేసిందే అందుకు. రమ్మంటారా? రండి. షూర్ షూర్ షూర్. ఎప్పుడు వస్తారు? 15 నిమిషాల్లో నేను సరే, కారు కూడా రండి. తీసుకొస్తున్నాను. ఒకవేళ నీకు టైం ఉంటే కార్లో కూడా ఒక రౌండ్ అలా తిరగొచ్చు. ఓకేనా? సరేనండి, అయినా వద్దులేండి, కార్లో తిరిగితే బాగోదు. డియర్, కార్ ఉంది కదా, కార్లో కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్. బయట ఇల్లుండగా బయటికి ఎందుకు నా లేండి? బంగారం. బయట ఎవరైనా చూస్తే ఓ బాగోదు. వెరీ గుడ్, అన్ని ఫ్యామిలీ లక్షణాలు అన్నమాట. మ్మ్, గుడ్ గుడ్ గుడ్, అవునండి. వెరీ గుడ్. లేడీస్ అంటే అలాగే ఉండాలి. మీరు ఓకేనా? మరి నేను వచ్చేసేయండి. బయలుదేరుతాను, 15 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకేనా? సరే అండి. వన్ థింగ్, నీకు ఏదైనా డ్రింక్ అలవాటు ఉందా? పర్వాలేదు, చెప్పు. అయ్యో, నాకు అలాంటి అలవాటు లేదండి. తీసుకురమ్మను తీసుకురమ్మను. ఇష్టమేం చెప్పు. తీసుకురండి, మీ ఇష్టం, ఏం పర్లేదు. మీరే తాగితే నేను అది తాగుతాను. వెరీ గుడ్. అసలు తాగించే మగవాళ్ళు లేక ఆడవాళ్ళు తాగలేకపోతున్నారు, కానీ నాకు ఇష్టమేనండి. ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. నీకు ఏ డ్రింక్ ఇష్టం? బ్లాక్ బ్లాక్ డాగ్ బ్లాక్ బావ్. బ్లాక్ డాగ్ అండి. ఓ బ్లాక్ డాగా? పక్కన ఏదో కుక్క అరుస్తుంది, మీ పెంపుడు కుక్క. మా పక్క వీధిలో ఇట్స్ ఆల్ రైట్ అరుస్తుంది. బేబీ, వెల్ డన్. నీలా అడ్వాన్స్ గా ఉండే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. నీలా ఓపెన్ గా ఉండాలి. ఓకే అండి. నా కోసం జానీ వాకర్, నీ కోసం బ్లాక్ డాగర్. ఓకేనా? తీసుకొస్తా. వస్తున్నా మరి. రండి. ఓకే బాయ్. నా డార్లింగ్, ఎంత మంచిదానివో. మంచి మందు తెప్పిస్తాను. మీకోసమే. చూడు డార్లింగ్, ఇప్పుడు వాడు వస్తాడు, వాడికి ఏం కావాలో అది చెయ్యి. నా జాబ్ మాత్రం నాకు ఉండాలి. తప్పకుండా అండి, నేను చూసుకుంటాను. మీకు ఏది నచ్చితే నేను అదే చేస్తాను. అన్ని విషయాలు నాకు వదిలేయి, నేను చూసుకుంటాను కదా. మీరెంత మంచివారండి. సరే, వాడు వచ్చే టైం అయింది, నేను వెళ్ళి రెడీ అవుతానే. హాయ్, హాయ్. మే ఐ కమ్ ఇన్? రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. కూర్చోండి కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. బాగా డెకరేషన్ చేసుకున్నట్టున్నావు, పిచ్చెక్కించేస్తున్నావు అనుకో. వావ్. చాటు మాటు సరసములు ఘాటు ఉన్నది అన్నాడు కవి. ఎప్పుడూ మగుడిన మధ్య మధ్యలో ఇలాంటి ట్విస్టులు కూడా చేస్తూ ఉండాలి, అప్పుడే మజా. చూడు డార్లింగ్, కొన్ని అందాలు దాచుకోలేం, ఎంత దాచుకున్నా బయట పడిపోతూ ఉంటాయి.
అవి అంతే. మీరిప్పుడే కదండి పరిచయం, అందుకే ఈ బిడియం. ఆ, తప్పేముంది? జీవితం అన్నాక ఈ కప్పదట్లు ఉన్నాయి చూడు, అవి మామూలే. అవసరాన్ని బట్టి మనం అడ్జస్ట్ అవ్వకపోతే ఈ వెధవ జీవితం ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోతుంది అంతే. అవును ఆ డార్లింగ్, ఈ బ్యాగ్లో నువ్వు అడిగిన బ్లాక్ డాగ్ ఉంది, నా కోసం స్కాచ్ ఉంది, జాగ్రత్తగా లోపల పెట్టి. అలాగే అండి. వారి డబ్బా ఏం సీట్రా బాబు, బా బ్యాగ్ చూస్తే సూపర్, కసక్కర్ర దినక్కుత, బా ఏం మజరా బాబు ఇవాళ. నీ కొప్పులోన మల్లె తోట పూయిస్తా ఈ పూట, నా కోసం బాగా రెడీ అయ్యవే. అవునండి, మీకోసం నాకిష్టమైన సోప్తో స్నానం చేసి, నాకిష్టమైన పర్ఫ్యూమ్స్ రాసుకొని, మీకిష్టమైన మల్లెపూలు పెట్టుకొని గంటన్నర రెడీ అనంటే నమ్మండి. రియల్లీ? నీలా కష్టపడే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం, తెలుసా నీకు? అవును, ఏంటి సడన్ గా మీ ఆయన విజయవాడ ప్రోగ్రాం పెట్టుకున్నాడు? ఏముందండి, అక్కడ మాకొక పోరంబోకు స్థలం ఇచ్చింది, అదేదో గొడవల్లో ఉంది అంటే వెళ్ళారు. ఐసి. అవును, నేను ఆఫీసర్ని కదా, కనీసం ఫోన్ చేయాలన్న ఇంగిత జ్ఞానం లేదా మీ ఆయనకి? అయ్యో, ఆయన చేస్తారని అన్నారండి, సిగ్నల్ ప్రాబ్లం కావచ్చు. ఓకే, నో ప్రాబ్లం, నువ్వైతే ఉన్నావు కదా. ఓకే, ఇక మన ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుందామా? సూపర్ గా ఉంది కదా నీ బాడీ, నీ చేతులు. బండి ఎక్కువ మైలేజీ తిరిగినట్టు కనిపించట్లేదు, ఇంకా ఫ్రెష్ గానే ఉంది. పాపం ఇంకా ఆ తాగుబోతోడు ఏమీ చేసినట్టు కనిపించట్లేదు కదా. నీ బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ ని వర్ణించడానికి ఇప్పుడు ఉన్న సినిమా రైటర్స్ కూడా సరిపోరు. ముఖ్యంగా నీ కళ్ళు, నీ ఒళ్ళు, నీ మెడ. ఇంకా కిందికి రాకండి. నువ్వు అడక్కపోయినా వర్ణిస్తూనే ఉంటాను. ముఖ్యంగా ఆ రెండు చాలా థాంక్స్ బాగున్నాయి. అండి. సార్, మీరు ఆఫ్టరా బిఫోరా? అంటే మందు తాగిన తర్వాత బిఫోరా? గుడ్ క్వశ్చన్, నువ్వు ఉండాల్సిందనివి. బ్రిలియంట్ సుమా. అదేదో నువ్వే చెప్పు, నీకెలా బాగుంటుందో అలా చేద్దాం. నేనెలా చెప్పగలనండి, ఆ విషయంలో నాకు అనుభవం లేదు, అది మీ ఇష్టానికే వదిలేస్తున్నా. నన్ను అడిగితే ఇంత అందాన్ని దగ్గరగా పెట్టుకుని మూర్ఖుడిలా మందు కొడుతూ టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అయితే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతారనమాట. అవును కదా. ఆ రోజు నిన్ను చూసింది మొదలు ప్రతి క్షణం గుర్తొచ్చావంటే నమ్ము. నిజానికి నేను ఈ క్షణం కోసమే ఎదురు చూశాను. లక్కీగా నువ్వు ఆఫర్ ఇవ్వటంతో ఎగిరి గొంతేశాను. పాప పండిస్తావా, మాపటికొస్తే ముద్దిస్తావా, రేపటికొస్తే రెండు ఇస్తావా. ఇక్కడ కాదండి, ఎందుకు? బెడ్రూమ్ లోకి వెళ్దాం. సారీ డార్లింగ్, మరో విధంగా అనుకోవద్దు, నాకు వీక్నెస్ ఉంది. ఏంటండి? నాకెందుకో బెడ్రూమ్ లో ఇలాంటివి ఇష్టం ఉండవు. ఎందుకంటే మా ఆఫీసులో కూడా చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా. అక్కడైతే మంచాలైతే ఉండవు, అలా అలవాటైందనమాట. అక్కడ ఉన్న సోఫాలే మా బెడ్రూమ్. అది అయితే మీ ఇష్టమైన సోఫా ఇష్టం అండి. నీకు కంఫర్టే కదా. సరే, మీ ఇష్టం అండి. అది కోఆపరేషన్ అంటే. చూడు, మగవాడు ఎంత సంపాదించినా, ఎంత తిన్నా, ఎంత తాగినా, నీలాంటి ఆడదానితో ఒక్కసారి వ్యవహారం నడిపిస్తే దాని జన్మ వేరే లెవెల్లో ఉంటుంది. బంగారం, నిజంగా నువ్వు బంగారమే. నీ నవ్వు బంగారం, నీ బొగ్గల బంగారం, టోటల్ గా నీ బాడీ పోత పోసిన బంగారు శిల్పం. చూడు డార్లింగ్, ఇంత అందంగా ఉన్నావు. పుట్టి పెరిగిన తర్వాత నీకు ఎన్నో ఆఫర్లు వచ్చి ఉంటాయి. మరి ఎవరైనా అంతకుముందు
వేరే వాళ్ళతో నువ్వు కమిట్ అయ్యావా? చెప్పు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత మంచిది కదా. ఏమోనండి, నాకు పెళ్ళాక తెలిసింది నా మొగుడు ఒక్కడే. ఇదిగో ఇప్పుడు మీరు. అవునా? అయితే ఆ తేడా చూస్తావుగా, నీ నోటితోనే చెప్తావు నీ మొగుడు బెటరో నేను బెటరో అని. ఓకేనా? అలా అయితే ఓకే అండి. మరి షో స్టార్ట్ చేయనా? లైట్ అండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లైట్ తీసేయండి. 1 minute, లైట్ తీసేసి వస్తా. ఓకేనా? రైట్ 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 రైట్. రాను బొంబాయికి రాను రాను. నువ్వు రాకపోతే బొంబాయిలో అమ్మాయిలు లేరా ఏంటి? ఎవడు రాశాడ్రా పాట? చూడు డార్లింగ్, లైట్ ఆర్పేశాను. మరి ఇక మనం చీకట్లో సింధులాట, ముసుగులో గుద్దులాట. మంచి ఊపులో ఉన్నాడు. ఈ పని చెప్తారా? అది ఈ ఒక్క వీడియో చాలు. నీకు ముద్దు పెడుతుంటే పెదాలు అతుక్కుపోయినట్టుగా ఉన్నాయి. అస్సలు వదలట్లేదు కదా. అలాగే కంటిన్యూ చేయి. ఓకేనా? చాలా స్వీట్, తేనె జుర్రుకున్నట్లుగా ఉంది. వా, 100% సుఖం అంటే ఇది. ఒంట్లో ఉన్న తుప్పంతా వదిలిపోయి రిఫ్రెష్ అయిపోయాను. డార్లింగ్, లైట్ ఆన్ చేసి వస్తాను. నీతో సాయంత్రం ఎంతో సంతోషం. డార్లింగ్, ఈ రోజు నేను మర్చిపోలేని రోజు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మీ జీవితంలోనే కాదండి, నా జీవితంలో కూడా మర్చిపోలేని రోజు. ఎందుకు? ఇలాంటి పర్ఫార్మెన్స్ నా మొగుడి దగ్గర ఎప్పుడూ చూడలేదండి. నిజమా? నిజమండి, మీ తోడుగా చెప్తున్నాను. అసలు మగాడంటే ఎలా ఉంటాడో ఈ రోజు చూసానండి, అది కూడా మీలోనే. థ్యాంక్ యూ డార్లింగ్. డార్లింగ్, మరి ఇంకొక రౌండ్కి ఏమన్నా నీకు ఓపుకుంటే? వెంటనే బాగోదండి. మీరు సరదాగా డ్రింక్ చేయండి, నేను మీకోసం ఏదైనా వండి పెడతాను. ఆ తర్వాత మీ ఇష్టం. మా ఆయన కూడా వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోతుందేమో. నో ప్రాబ్లం. మా ఆయన కూడా వచ్చే వరకు అర్ధరాత్రి అవుతుంది. నో ప్రాబ్లం. ఓకే డార్లింగ్, మరి నా కోసం ఏం వంట చేస్తావు? మీ ఇష్టం, మీరేం తింటారో చెప్పండి. చికెన్ వండమంటారా, మటనా? నో, వద్దు, రెగ్యులర్ గా తినేదేగా. మటను? ఓకే, మటన్ అంటే నాకు చాలా ఇష్టం. మటన్ బొక్కలంటే మరీ ఇష్టం. మటన్ వేపుడు చేస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి. సాధారణంగా ఎవరికైనా ఒక రౌండ్ అవగానే బోర్ కొట్టేస్తుంది. మరి దీని దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటో? వెంటనే రీఛార్జ్ అవుతుంది మరో రౌండ్ కోసం. తీసుకోండి. ఓహో, నాకు ఇష్టమైన విస్కీ. అవును, ఏంటి లోపల గుమగుమలు వాసన వస్తుంది? మీకోసం ఇష్టమైన మటన్ వేపుడు చేస్తున్నాను. వెరీ నైస్ డార్లింగ్. అంటే ఈలోపు మీ ముందు కొడుతూ కూర్చోమంటున్నావు, అంతేగా? అంతే కదండి. మొత్తం మీద సరసం తెలిసినదనివే. ఏమండి, మా ఆయన ఉద్యోగం. అంతేనా? మీ ఆయన ఉద్యోగానికి ఏ ఢోకా లేదు. వాడిప్పుడు నాకు తోడలుడు, ఉద్యోగం పక్కా. మరి అలాగే ప్రమోషన్ కూడా. ఆఫ్ కోర్స్, అది కూడా ఇస్తాను. నువ్వు అడగలా డార్లింగ్, నువ్వు అడిగితే కాదంటానా? ఏమండి ప్రమోషన్? ప్రమోషనే కదా. ఇస్తాను. నీలాంటి చిలక అడిగితే నాలాంటి ఏ మగాడన్నా కాదంటాడా చెప్పు? ఏమండి, కూర మాడిపోతుంది, ఒక్క నిమిషం. ఓకే. గుడ్చుంది, మంచముంది. ఇది వేసి ఇంకొక రౌండ్ కి ప్రిపేర్ అయితే ఉంటుంది. అబ్బా, దీని దెబ్బకి నీళ్లు కలుపుకోకుండా రా తాగేస్తున్నా. ఏమండి? సార్, హలో సార్, లేవండి సార్. సార్, సారీ డార్లింగ్, నువ్వు పెట్టిన మటన్ కూర, నేను తాగిన మందు
ఈ రెండు కలిపి నాకు అంతులేని మొత్తునిచ్చేసాయి. అబ్బా, జీవితంలో ఇంత నిద్ర నేను ఎప్పుడూ పోలేదు. చాలా హాయిగా ఉంది. ఆహా, అబ్బా, ఒళ్ళు నొప్పిలో కూడా. ఇంకేంటి డార్లింగ్? ఆ ఏముందండి, మీరే చెప్పాలి. డార్లింగ్, మరేమనుకోవద్దు, నాదొక చిన్న రిక్వెస్ట్. మరేం చెప్పండి. లేదు, నాకు పెళ్ళం లేదు, నీకు మొగుడేమో వీకు. మెల్లగా వాడికి విడాకులు ఇచ్చేసి నాతో సెటిల్ అయిపోవచ్చుగా. మనకి చాలా పెద్ద కంపెనీ ఉంది. నీకు అన్ని విధాలా నేను అండగా ఉంటాను, సుఖపెడతాను. ఏమంటావు? ఇంపాసిబుల్. ఒరే ఒరే, నువ్వు ఇక్కడే ఉన్నావా? అది నా పెళ్ళం రా, అది నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. అంటే ఇక్కడ జరిగిన మొత్తం సీన్ అంతా చూసేసావా? మొత్తం చూశాను. ఇక్కడ జరిగేది ప్రతిదీ వీడియో తీశాను. ఓ మై గాడ్, అంటే మీరిద్దరూ కూడబలుక్కుని కావాలని నన్ను ఇరికించి ప్లాన్ చేశారా? అవునరా, మొత్తం కావాలని చేశాం. కొంచెం జరుగు. కొంచెం జరుగు నాయన. ఇక్కడ రేయ్. కూర్చో. అటు కాదురా, మధ్యలో కొంచెం అటు జరుగు. ఏదో అనుకుని ఇలా బుక్ అయిపోయినా. ఒరే నీ తాగబోతు ముండా కొడక. ఒరే చొక్కారావు, నీకు దండం పెడతానురా. నీ ఉద్యోగం ఎక్కడికి పోదు. మీ ఆవిడికి మాట ఇచ్చానురా. మరి ఏం చేస్తావంటే నువ్వు తీసిన ఆ ఫిల్మ్ అంతా డిలీట్ చేసి పడేయరా ప్లీజ్ రా. చేసేస్తారు మరి. ఒరే, నీకేం కావాలో అడగరా. అడిగిందల్లా ఇస్తావా? మరి తప్పదుగా, నీ పెళ్ళంతో ఫిల్మ్ లో బుక్ అయిపోయాను. ఏంట్రా, నా ఉద్యోగం తీసేస్తావా? ఇప్పుడు గాని ఈ వీడియో నీ పెళ్ళం చూసిందనుకో, అమ్మో, నీకే విడాకులు ఇస్తుంది రోయ్. ఏమడిగినా ఇస్తావా? తప్పదురా, ఇవ్వకుంటే చేస్తానా? ఏరా, నా ఉద్యోగం తీసేస్తావా? ఇప్పుడు గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వదిలాననుకో, వద్దురో, ఆ పని నీ చేయి. పరువు, నీ కంపెనీ మొత్తం స్మాష్. సరేరా, నీకేం కావాలో అడగరా బాబు. ఉండరా, మేమిద్దరం ఆలోచించుకొని వస్తాం. ఇక్కడే కూర్చోరాయ్. పదా డార్లింగ్. అరే బాబోయ్, నేనెలా బుక్ అయిపోయినేట్రా. దాని తమలపాకు ఆకురైలా తగులుకుంది. వీళ్ళు ఏమడిగి చేస్తారో ఏంటో, కర్మరా నాయన. అడగవే. చూడు చూడు మిస్టర్, మీ కంపెనీ వాల్యూ ఎంత ఉంటుంది? ఓ 15 కోట్ల వరకు ఉంటుంది. అయితే 10 మాకు ఇచ్చేసాయి, 5 నువ్వు ఉంచుకో. అలా ఎలా కుదురుద్ది? కావాలంటే ఒక 5 మీరు తీసుకోండి, ఒక 10 నాకు ఉంచేయండి. చూసావుగా వీడియోస్? ఇక్కడ నువ్వు కాదు అడగాల్సింది, మేము అడగాలి. ఫోన్లే అని మీకు 5 కోట్లైనా ఇస్తున్నాం. ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి వస్తే నుయ్యి. బ్రదర్, నాదొక చిన్న డౌట్. ఏంటి? అంటే నేను మీ పెళ్ళము సోఫాలో టీయం 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 నువ్వు చూసావు కదా, నీకు కొంచెం కూడా కోపం రాలేదా? ఒరే పిచ్చోడా, మనిషికి పుట్టుకతోనైనా డబ్బు ఉండాలి, లేదా ఇలాంటి అందమైన భార్య అయిన ఉండాలి. అది నా పాలసీ. బాగుందరా మీ పాలసీ. ఆదర్శ దంపతులు. సరే, ఏంటి విషయం మరి ఇప్పుడు? ఏం చేస్తాను, ఏం బుక్ అయిపోయాను కదా. చూడు, రేపు మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం. మీ ఆస్తిలో 10 కోట్లు మాకు రాయాలి. 5 కోట్లు నువ్వు తీసుకో, ఓకేనా? అప్పటిదాకా ఈ వీడియోస్ నా దగ్గరే ఉంటాయి. సరే, తప్పుద్దా శనిగాడు నెత్తి మీద ఉన్నప్పుడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏ మిస్టర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. 1 మినిట్. ఎలాగూ మీ ఆయన మన ఇద్దరు టీయం టీయం చూసేశాడు కదా, ఆయన కళ్ళ ముందే ఇంకొక రౌండ్. రై, పని అయ్యేంత వరకే నీకు ఛాన్స్. ఆ తర్వాత నువ్వు జీరోరా. Get out. అవుట్.
ఎటావ్ ఎవరు చేసిన కర్మ వారనుభవించ. డార్లింగ్, నువ్వు చేసిన డేరు 10 కోట్లు. హ్మ్. అవునండి, మీకోసం నేను చేశాను, నా కోసం మీరు చేశారు. ఇది దాంపత్యం అంటే. గుడ్ లక్.